ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే వృశ్చిక రాశికి నక్షత్రాదులు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, అట్లానే జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ వృశ్చిక రాశికి చెందినవి. వృశ్చిక రాశి యొక్క స్థితి చూసినట్టయితే వృశ్చిక రాశి యొక్క ఫలితాల్లో ముఖ్యంగా జన్మస్థ గ్రహ సంచారం చూసినట్టయితే జన్మస్థ బుధుడు ఉత్తరార్ధంలో రవి జన్మస్థానంలోకి మారటము, ద్వితీయ స్థానంలో శుక్రుడు, అర్ధాష్టమంలో మళ్ళీ శని ప్రవేశించడము నవంబర్ 15వ తారీఖు నుంచి. అట్లానే ఈ యొక్క పంచమ స్థానంలో రాహు సంచారము, అట్లాగే గురుడు వక్రగమనం వల్ల షష్ఠస్థాన సంచారము, కుజుడు భాగ్యస్థాన సంచారము, కేతు ఏకాదశ స్థాన సంచారం. ఇటువంటి ఈ యొక్క సంచారం చూసినట్టయితే గ్రహస్థితి ముఖ్యంగా జన్మస్థ బుధుడు అంటే బుద్ధిమాంద్యము, అంటే జ్ఞాపకం పోవటం, ఇవాళున్నది రేపు మర్చిపోవటం అనేది జరుగుతుంటుంది. అందుకని రాసి పెట్టుకోవడం అనేది మంచిది. బుధుడు జన్మస్థానంలో ఉండడం వల్ల తొందరగా మర్చిపోవటం, వ్యవహారాలు ఏదైనా మొదలు పెడితే దాని ద్వారా ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంటుంది. అట్లాగే మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఏ విషయాన్ని కానీ మర్చిపోవటం, సొంత బంధువులు కూడా మిమ్మల్ని హేళనగా చూడటం, తద్వారా ఇబ్బందులు పడటం. అట్లాగే ద్వితీయ స్థానం ముందు శుక్ర సంచారం వల్ల కొంత స్నేహితి వర్గం కానీ మీకు బాగా శ్రేయోభిలాషం ఉండేటువంటి వారి దాన మంచి లాభం అనేది చూపే అవకాశం ఉంది. అట్లానే కుటుంబంలో కూడా ఎంత కష్టపడుతున్నారు అనేది వారికి తెలుసు కాబట్టి మీ గుర్తింపు అనేది ఉంటుంది మీకు. అట్లాగే అర్ధాష్టమ శని మళ్ళీ రేపు 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ప్రమాదాలు కానీ, దుర్వార్తా శ్రవణం కానీ, ఎవరైనా దగ్గర సమీపమైనటువంటి వారు కొద్దిగా దుర్వార్తా శ్రవణం వినే అవకాశం ఉంటుంది. సమీపంలో ఉండేటువంటి బంధువుల వల్ల కొంత మీకు హాని కానీ లేదా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సమీపమైనటువంటి వారు ప్రమాదాలు జరగకుండా చూసుకోవటం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు చర్యలు తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు మీరు కానీ మీతో పాటు ఉండేటువంటి వారు కానీ వాహనం నడిపడం జాగ్రత్తగా నడపడం, పక్కన వాడి జాగ్రత్తలు మీరు తీసుకోవడం కూడా మంచిది వృశ్చిక రాశి వారికి. అట్లాగే పంచమ స్థానంలో రాహు వల్ల మొండిఘటంగా వ్యవహరించడం, సంతానము చెప్పిన మాట వినకపోవటము, చెడు సావాసాలు, దుస్సాహసాలు, అకారణ కలహాలు, అంటే ఎక్కడైతే మీరు పేరు తెచ్చుకున్నా అక్కడ కూడా మిమ్మల్ని వ్యతిరేకించడము, మీరు పనిచేసి అవతలవాడు మిమ్మల్ని కొట్టేయటం ఆ పేరుని, తద్వారా
మీకు ఉండేటువంటి పేరు కూడా పోవటం, ఇవన్నీ కూడా పంచమస్థానం రాహు వల్ల జరిగే అవకాశం ఉంది. అట్లనే షష్ఠ స్థానంలో గురువు వీక్షణ ఉండడం వల్ల ధనాదాయం ఎంత బాగున్నా మిగతా విషయాలు ప్రతికూలంగా ఉండటం వల్ల కొద్ది ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఓవర్ వెయిటేజ్ అంటే బరువు తగ్గటానికి ప్రయత్నం చేయండి, లేకపోతే అనారోగ్యానికి గురి అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారు. ఒకవేళ లేరనుకోండి, అట్లా స్థిమితమైనటువంటి భోజనం చేయండి, అపరిమితంగా భోజనం చేసి తద్వారా రోగాలు తెచ్చుకోకండి. కాబట్టి అది వచ్చే అవకాశం ఉంది, అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అపరిమితంగా కాకుండా పరిమితంగా ఎంతవరకు అంతవరకు తినగలిగితే అది తినండి. అట్లాగే ఈ యొక్క కుజుడు కూడా 9వ స్థాన సంచారం వల్ల నీచ స్థితిలో ఉన్నా కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కుజుడు యొక్క అనుగ్రహం వల్ల ధైర్య సాహసాలు, స్థిరాస్తులు కానీ కొంత లాభపడే అవకాశం ఉంటుంది. వేర్పాటు వాదన ఏదైతే ఉందో వేర్పాటు వాదన కూడా అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది. కాబట్టి కుజుడు అనుకూలంగా ఉన్నాడు. తద్వారా మీకు ఏదైతే దీర్ఘకాలికంగా రుణాలు ఏదైతే ఉన్నాయో అవి ఆగిపోయిన రుణాలు తీర్చుకునే అవకాశం ఉంది. అట్లాగే రుణాలు పెట్టేటువంటి వారు 1-2 సార్లుగా మనం తీసుకునే రుణం మళ్ళీ తిరిగి ఇస్తామా లేదా అనేది ఆలోచన చేయడం మంచిది. అట్లాగే కేతువు ఏకాదశంలో ఉండటం వల్ల ఈ యొక్క కేతు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. మిమ్మల్ని ఇప్పటివరకు ఎవరైతే తిట్టారో పొడిగారో వాళ్ళందరూ ఏకమయ్యి మిమ్మల్ని దగ్గరకు వచ్చేస్తారు. తద్వారా మీకు ఒక సంతోష వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మంచి చేకూరే అవకాశం ఉంది. ఈ విధంగా రవి కూడా మీకు సూర్యుడు 12 నుంచి 1వ స్థానం సంచారం ఉష్ణమైనటువంటి విపరీతమైన వేడి, జ్వరాలు కానీ లేదైనా అతి ఉష్ణం మీద తీసుకునే పదార్థాలు, వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. తద్వారా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. జన్మస్థలంలో రవి సంచారం రజోగుణం పెరుగుతుంది. కాబట్టి ఎవరి మీద విసిగించుకోకండి, సంయమనం పాటించండి, నిదానంగా సమాధానం ఇవ్వండి. మీకుండే కోపం అవతల మనిషి చూపించడం వల్ల మీకుండే లాభాలు కూడా నశించి వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. మంచిదంతా చెడు అంతా మీ మీద తెస్తారు. కాబట్టి కోపగించుకోకుండా సంయమనం పాటిస్తూ ప్రతి విషయాన్ని నిదానంగా చెప్పే అవకాశం తీసుకోండి. ఎందుకంటే శని మొత్తం మీద మీకు బాగాలేదు ఇప్పుడు. ఎందుకంటే అర్ధాష్టమం మళ్ళీ ప్రారంభమవుతుంది రేపు 15వ తారీఖు నుంచి. అది వరకు ఉన్నా కూడా వక్రగమనంలో ఉండటం వల్ల వక్రగమనం అంతా పోయి వృద్ధి మార్గంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని. కాబట్టి వృద్ధి మార్గంలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుంది. అర్ధాష్టమ శని యొక్క ఇంపాక్ట్ పోయేటప్పుడు మంచి చేస్తాడంటారు. ఇంకా ఉంది, సమయం ఉంది ఇంకా ఆయన ఈ యొక్క రాశి సంచారం మారడానికి కూడా. కాబట్టి కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద వ్యాపారంగా ఉండేటువంటి వారికి వేచి చూసే ధోరణి అనేది మంచిది. సినీ రాజకీయ ప్రముఖులకి కోపపడడం అనేది మీరు మర్చిపోయి సరే చూద్దాము చేద్దామనే భావనలో ఉండండి. అంతేగాని ఇవాళ అయిపోతుంది రేపు అయిపోతుంది ఆలోచనతో కాకుండా అలా ఉంటే కొంత వరకు మీకు మంచిది. వచ్చే ఛాన్సులు కూడా రేపటి రోజు మళ్ళీ వస్తాయి. అంతే తప్ప ఇవాడే అయిపోతుందని ఒక భావంతో ఉండకూడదు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి రజోగుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు సంబంధించినటువంటి ఆరాధన కానీ, ఆదిత్య హృదయ పాలన చేయడం కానీ, సూర్యదేవునికి దేవాలయంకి వెళ్ళడం కానీ, అట్లాగే శివుడికి అభిషేకంలో ముఖ్యంగా గోధుమలతో అభిషేకం చేయటం కానీ మంచిది. అర్ధాష్టమ శని కూడా మళ్ళీ గోచారంలో జరుగుతుంది కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోవడం, విష్ణుమూర్తి క్షేత్ర దర్శనం చేయటం, ఇవి చేయటం వల్ల మంచిది. అట్లనే అమ్మవారి కూడా కుంకుమార్చన చేయటం. మొత్తం మీద రాహువు, శని, జన్మస్థ రవి, అట్లాగే కుజుడు ఈ గ్రహాలు ఈ మాసంలో బాగలేదు. కాబట్టి ఈ గ్రహాలన్నిటికీ కూడా యథావిధిగా ప్రదక్షిణాలు కానీ, హితోధికంగా జపదానాదులు కానీ, ధాన్యదానాదులు కానీ ఇస్తే మంచిది చేకూరుతాయి. అట్లనే శివుడికి అభిషేకంలో కూడా చేయటం వల్ల ఈ గ్రహం యొక్క విధానంగా కొంత ధాన్యం కూడా అభిషేకంలో వాడటం అనేది మంచిది. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో అందరూ కూడా అనేక విధాలుగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల గ్రహ దోషాలు కూడా నివృత్తి అవుతాయి. శ్రీమాత్రే నమః.